గౌరవ్ డ్రాయింగ్ వేస్తున్నాడు. పల్సర్ బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నాడంట. సూపర్ వేస్తున్నాడు కదా. డాడీ వచ్చారంట. పేపర్స్ తీసుకుని మరి పరిగెడుతున్నాడు ఆనందం. ఇంట్లో కూడా రానివ్వట్లేదు, బయట చూపించేస్తున్నాడు. అన్ని 20 out of 20 వచ్చినాయి అంట. హ్యాపీనెస్ చూడండి. కొడుకుకి మార్క్స్ వస్తే తండ్రి మొహంలో ఆనందం. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ గౌరవ్. థ్యాంక్ యూ డాడీ. గౌరవ్ 20 out of 20 వచ్చాయి. నేను మీకు ఫోన్లో చెప్పా కదా. మీరు గౌరవ్ కోసం ఏం తీసుకొచ్చారు? పెన్స్ తీసుకొచ్చారా? గౌరవ్ నీకు డాడీ చూడు గిఫ్ట్ తీసుకొచ్చారు. పెన్స్ అంటావా? సూపర్ గౌరవ్. కంగ్రాచులేషన్స్ గౌరవ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ డాడీ. ఇంగ్లీష్ గౌరవ్ 20 out of 20 చెప్పాడు కదా నాకు 20 వచ్చేస్తాయమ్మా అని. సో అలాగే 20 out of 20 వచ్చాయి. నేను లాస్ట్ టైం గౌరవ్కి సమ్మర్లో హ్యాండ్ రైటింగ్ క్లాసెస్కి పంపించాను. సో చాలా బాగా ఇంప్రూవ్ అయింది హ్యాండ్ రైటింగ్ కూడా. నాకు చాలా బాగా అనిపించింది. మా ఆంటీ వాళ్ళ పాపే అన్నమాట నేర్పించింది. సో చాలా ఇంప్రూవ్ అయింది హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. సైన్స్ 19.5 వచ్చాయి 20 out of. డ్రాయింగ్స్ కూడా బాగా ఇస్తాడు. కాకపోతే వాడి టాలెంట్ వాడికి తెలియదు, అప్పుడప్పుడు మనమే వచ్చేస్తూ ఉండాలి. తర్వాత సోషల్ 20 out of 20. థియరీ పార్ట్ అసలు పర్ఫెక్ట్గా ఉంటాడు, చాలా బాగా రాస్తాడు అన్నమాట. సోషల్ క్రిస్మస్ ఇచ్చారు. తెలుగు 20 out of 20. 20 out of 20 రావడానికి మా వాడికి మనం బాగా కృషి చేసాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు డైరీ ఇచ్చినా ముందు తెలుగు మాత్రం కంపల్సరీగా చదివి దాన్ని రాపిస్తాను. అది ఎగ్జామ్ టైం ఖచ్చితంగా బాగా రివిజన్ అయిపోద్ది, రాయడానికి కూడా వచ్చేస్తుంది. అందుకని కొంచెం మరీ అంత మిస్టేక్స్ అయితే రావు. ఓకే, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కొంచెం వస్తాయి, అది మనం ఏం చేయాలి. తర్వాత గౌరవ్కి మ్యాథ్స్లో 20 out of 20 వచ్చాయి. మ్యాథ్స్లో కూడా బాగుంటాడు, చక్కగా చేస్తాడు. గౌరవ్కి రివిజన్స్ మాత్రమే నేను రీడ్ చేయించాను. ప్రతి లెసన్ కూడా ప్రతి చాప్టర్ కూడా అన్నీ రీడ్ చేయిస్తాను ఎగ్జామ్ పోర్షన్.